హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ. సో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అన్నమాట. సో ఈరోజు శనివారం కావడం వల్ల మా ఇంట్లో అయితే మేము పూజ అయితే చేశాము. చాలా మంచి రోజు శనివారం తొలి ఏకాదశి పండగ రావడం చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మన తెలంగాణలో వచ్చేసి తొలి ఏకాదశి పండుగ చాలామంది ఆకాష్ పండుగ అంటారు. ఈ పండుగకైతే కంపల్సరీ అప్పాలైతే చేసుకుంటారు. మరి మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే కంపల్సరీ ఈరోజు చేయాలి కాబట్టి మేము గారెలు సకినాలు అయితే చేద్దామని స్టార్ట్ చేశాము. సో అమ్మ నేను మంచిగా స్టోరీస్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అయితే పూజ అయిపోయింది. సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేశాము. సో నేనైతే సెల్ఫ్గా వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అంటే సరిగ్గా క్లారిటీగా వస్తుందో లేదో మీకైతే నేనైతే సెల్ఫ్గా వీడియో తీసాను కోసేపు. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నాము అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ అన్నీ కంప్లీట్ అయిపోయాక తీద్దామని చెప్పింది, కానీ నేను మాత్రం ముందే స్టార్ట్ చేశాను. సో అమ్మ కూడా మాట్లాడుతుంది వీడియోలో, అది అలానే ఉంచాను అన్నమాట. చూడండి, కంపల్సరీ కోడిని కానీ మేకని కానీ కోస్తారు. అది స్పెషల్ అన్నమాట. ఈరోజు కంపల్సరీ దేవుడికి అయితే మొక్కి కోస్తారన్నమాట. కానీ ఈరోజు శనివారం కావడం వల్ల చాలామంది తినరు, ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. సో నేను మా ఇంట్లో ఫాస్టింగ్ కాబట్టి నేనైతే ఏం తినలేదు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్. సో అప్పాలు అయితే స్టార్ట్ చేసినాము. కొంచెం పోసేటప్పుడు కొంచెం ఉన్నాయన్నా ఇవ్వాలి. ఆ వీడియో మంచిగా లేదు, ఈ పని మంచిగా లేదు. కొంచెం ఆఫర్ వేసుకొని హాయ్ చెప్పిన బట్టలు ఫ్రెండ్స్, బట్టలు ఫ్రెండ్స్ మంచిగా పెడతాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మాట్లాడు ఒకసారి అన్న చెప్పు. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి అని చెప్పు. చెప్పు, అందరూ ఎవరేమన్నారు నేను ఒకసారి చెప్పు. గిజ్జుడే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అన్నాను. ఒకసారి అను. ఏకాదశి శుభాకాంక్షలు ఎవలకు? ఈరోజు ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ అప్పాలు చేసుకోవాలి, ముక్కుడు పెట్టుకొని. ఎవరైనా మాలాగా మీరు అందరూ చేసుకోవాలి. నువ్వేమేమి అప్పాలు చేస్తాను మరి ఈరోజు? సకినాలు, గారెలు, పూరీలు. స్టార్ట్ చేసిన సరే, అయిపోయినాక చూపి అందరికి. సో గైస్ చూస్తున్నారు కదా, మా ఇంటి ముందైతే అక్కడ మేకని కట్ చేస్తున్నారన్నమాట. అక్కడ చాలామంది ఉన్నారు. మీకు వీడియోలో కూడా అంటే సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు. అక్కడ మేక కటింగ్ అయితే జరుగుతుంది. సో తెలంగాణలో కంపల్సరీ ఫెస్టివల్స్ వస్తే మటన్ చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకున్నారా ఇలా? సో మేమైతే అప్పాలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సకినాలు వేయడం కంప్లీట్ అయిపోయింది గైస్. బయట సాంగ్స్ వినుకుంటే సకినాలు అయితే చేసేసాము. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది గైస్. నేను తినకుండా మా వాళ్ళు అయితే మటన్ కర్రీ చేసుకుంటున్నారు. సో అప్పాలు చేయడం అంటే ఐ మీన్ పోయడం అయిపోయింది. ఇంకా వీటిని కొద్దిసేపు ఆరాలి. సో మేము చేసేసరికి 11 అయిందన్నమాట. సో ఇప్పుడు వీటిని కాల్చుకోవాలన్నమాట.
సో, ఇప్పుడు 11:00 అయితే బయట ఫుల్ అయితే ఎండ వచ్చేసింది. సో, మేమైతే కట్టెల పొయ్యి మీద కాల్చాలి అని అయితే అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు 11:30 అరౌండ్ 12 అయితుందన్నమాట. మేమైతే బయట కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. కాకపోతే ఫుల్ ఎండ కొడుతుంది. ఒక పక్కన అక్కడ బోటీ బోటీ బాయిల్ అయితుందనమాట. మీకు చూపిస్తాను. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో. నేనైతే వీడియో తీశాను. ఇక్కడ బోటీ బయటనేమో బోటీ ఫ్రై అయితుంది. అంటే బాయిల్ అయితుంది. ఇంట్లోనేమో మటన్ కర్రీ అయితుంది. ఇంకో పక్కనేమో సకినాలకి కాల్చుకోవడానికి కట్టెల పొయ్యి అయితే రెడీ చేస్తుందమ్మ. సో, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే నెక్స్ట్ ఇయర్ ఏకాదశి పండగకి ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మొహమాటం ఏం లేదండి. పిలిచినా పిలవకపోయినా రండి మా ఇంటికి. ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే అప్పాలు చేయడానికి ఫ్రెండ్స్ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పాలు చేయాలి, మటన్ కర్రీ చేయాలి, ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాలి, బెండకాయలు తెంపాలి ఈవినింగ్. చాలా పనులు ఉన్నాయన్నమాట. అందుకోసమని పిలిచినా పిలవకపోయినా మీరు మాత్రం తప్పకుండా రండి ఫ్రెండ్స్. మళ్ళొచ్చే ఏకాదశి పండుగకి. సో, అప్పాలు కాలవాలి, అప్పాలు పోయడానికి కావాలి కదా, ఇంకా తీయడానికి కూడా కావాలన్నమాట. ఇట్లా తీయడానికి. సో, మీరు రండి. మీరు ఏమేమి తింటారో కూడా చెప్పండి. మేము అవి మీరే తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం తింటారు, ఎందుకంటే మీరు ఏం తింటారో మాకు తెలియదు కదా. మీరు ఏం తింటారో అవి తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చినాక మనం మంచిగా కుక్ చేసుకొని కట్టెల పొయ్యి మీద మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం పండుగ మా ఇంటికాడనే. మంచిగా అప్పాలు చేసుకుందాం. మా ఇంటికైతే రండి అందరూ. సో, మేమైతే ఎండలో స్టార్ట్ చేసుకున్నాం కట్టెల పొయ్యి మీద. పాపం మా డాడీ అయితే ఆడ కూర్చొని కాలుస్తున్నాడు. అక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తే ఎంతైనా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పొగ, ఇంకా గాలి వస్తుంది బయట, ఇంకా పొగ వస్తుంది కళ్ళకి, ప్లస్ ఇంక ఎండ కొడుతుంది. ఇన్ని కష్టాల్లో కూడా మేము అప్పాలు అయితే చేస్తున్నాం. ఎందుకంటే పండగ రోజు కంపల్సరీ అప్పాలు చేసుకోవాలి అని అంటారు కదా, అందుకోసమని చేస్తున్నాం. కానీ ముందు రోజు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా పండగ రోజు చేసుకున్నాం అనుకో, పండగలా ఎంజాయ్ చేయకుండా పండగ అంటే మొత్తం పని అయిపోతుంది అన్నమాట. అందుకే ముందు రోజే మనం ఇవన్నీ చేసుకొని పండగ రోజు ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో, మాకు కోళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఇంటి పక్కన వాళ్ళ కోడైతే వచ్చింది మంచిగా వాళ్ళ ఇల్లే అయినట్టు వచ్చింది. అక్కడ బియ్యం పోస్తే తింటుందన్నమాట. ఎంత వైట్గా ఉంది. మీకు కావాలంటే రండి ఫ్రెండ్స్. నాటుకోడి అవైలబుల్ మా ఇంటి దగ్గర. ఇది మా గేట్, ఇది మా ప్లేస్ అన్నమాట. మాకు కోళ్ళు లేవు కానీ మా గేట్ లోపలనే అందరి కోళ్ళు మా గేట్ లోపలనే పార్క్ లెక్క ఆడుకుంటాయి వచ్చి. మా ఇంటికాడనే ఉంటాయి. ఇంకా తీయడం అయిపోయింది. ఇక మా తమ్ముడు అన్నమాట. మా తమ్ముడు కూడా తీస్తున్నాడు. నేనైతే పోయడం నా వంతు పోసిన, అవి సకినాలు చేసిన. ఒకళ్ళు తీస్తున్నారు, ఒకళ్ళు కాలుస్తున్నారు. ఇంకొక వైపు సకినాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మా అమ్మ వచ్చేసి గ్యారెల పిండి కలుపుతుంది ఫ్రెండ్స్. గ్యారెల పిండి కలుపుతుంది. అందులో కూడా మేము దాన్ని చిన్నగా చేకోడీలు అంటారు కదా, చేకోడీలు చేయడానికని చిన్నగా సపరేట్ పిండి తీసి చేస్తున్నాము. సో, సకినాలు అయితే అయిపోయినవి కాల్చడం. గాలి వస్తుంది బయట, ఎండ కొడుతుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన వీడియో చూస్తే కంపల్సరీ ఏకాదశి పండుగగా మన తెలంగాణలో వీటిని గారెలు అంటాము మనము. మరి ఆంధ్రాలో వేరేలాగా పిలుస్తారు. మరి మీరు మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే గారెలు అయితే చేస్తున్నాను. మొత్తానికైతే సకినాలు కంప్లీట్ అయిపోయినాయి. గారెలు అయితే చేస్తున్నాము. ఇలా ఏకాదశి పండగ సాటర్డే రావడం చాలా స్పెషల్గా ఉంది. ఇంట్లో పూజలు చేసుకోవడము, కుకింగ్ చేసుకోవడము, ఇట్లా పిండి వంటలు చేసుకోవడము, అట్లా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంది. అందుకోసమే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ ఏకాదశి పండుగకి రండి. మంచిగా పిండి వంటలు చేసుకుందాము. ఎందుకంటే మేమే వేసుకున్నాం కదా మార్నింగ్ నుంచి, ఇక లేట్ అయిందన్నమాట చేసేసరికి. నేను ఇప్పుడు మళ్ళీ కొన్ని చేకోడీలు అయితే చేస్తున్నాను. నాకు ఇలా చేసినప్పుడు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కానీ మేము ఒక్కరోజు చేయడానికే చాలా కష్టపడ్డాము. కానీ అప్పాల బిజినెస్ అంటే ఎట్లా ఉంటుంది, డైలీ అంటే ఆర్డర్స్ వస్తాయి, తీసుకోవాలి, చేయాలి కదా. అలా కూడా కొద్దిమంది చేసేవాళ్ళు ఉంటారు.
మాకైతే వన్ డేనే చాలా ప్రాబ్లంగా కష్టంగా అనిపించింది. అందుకోసమని మీరందరూ రండి పిండి వంటలు చేసుకుందాము. మొహమాట పడకండి ఫ్రెండ్స్. జనరల్‌గా మీరు అనుకోవచ్చు అంత కష్టంగా కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నారు అని. కానీ గ్యాస్ మీద చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ గ్యాస్ మీద చేస్తే ఆ టేస్ట్ రాదు పిండి వంటలు. కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటది. అందువల్ల మేము ఆహ్, ఎండ కొట్టినా పొగ వచ్చినా కూడా కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. మ్యాక్స్ మేము కట్టెల పొయ్యి మీదనే చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది. అందుకే మాకిష్టం. అందుకే ఇలా చేస్తున్నాం. సో, ఇదొచ్చేసి చీమకోడి అన్నమాట. మాకు కోళ్ళు లేవు. కానీ ఇదొక్కటే ఉంది చీమకోడి. ఇది అసలు దొరకదన్నట్టు. దొరకపడదామన్నా కూడా దొరకదు. మీకు తెలుసా చీమకోడి? ఇదస్సలు ఇది తింటే చాలా మంచిది అంటారు. ఇది మటన్‌లాగా ఉంటది. దీన్ని కోసుకొని తింటే. కాకపోతే నేను ఈ వీడియో అప్‌లోడ్ చేసే వరకి చీమకోడైతే బ్రతికి లేదు. ఇది ఏకాదశి రోజు తీసిన వీడియో కాబట్టి, ఆ రోజైతే మేము వీడియో తీసినప్పుడు వీడియోలో ఉంది. నేను ఎడిట్ చేసి వ్లాగ్ అప్‌లోడ్ చేసే టైంకి చీమకోడైతే లేదు. మా కోడి చచ్చిపోయింది ఫ్రెండ్స్. చీమకోడి అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అక్కడ మేము అన్నీ పెట్టేసాం కదా! దానికి అటు సైడ్ వెళ్ళడానికి వీల్లేదు. పాపం 2, 3 రోజులు వరుసగా వర్షాలు పడినాయి కదా! ఆ వర్షానికి ఎక్కడో దాక్కున్నట్టుంది నీడకి. అప్పుడు కుక్కలో ఏమో ఇట్లా పట్టినాయన్నమాట. సో, మా కోడి చనిపోయింది. చాలా బాధగా ఉంది. ఇక మా తమ్ముడు చేగోడీలు నేను సన్నగా చేసిన కదా! వాడు ఆహ్, గారెల పిండితోనే డైరెక్ట్ చేస్తున్నాడు పెద్ద పెద్దగా. అది బజ్జీలు లైక్ బాదుషాలాగా అంత లావుగా వేస్తున్నాడు. అట్లనే వేస్తున్నాడు. మొత్తానికైతే నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అప్లోడ్ చేసేసరికి మా చీమకోడైతే చచ్చిపోయింది. ఈ వీడియోలోనే చూసుకోవాలి దాన్ని. నేను చేసిన చేగోడీలు మా అమ్మ అయితే అందులో వేస్తుంది. చాలా బాగా వచ్చినాయి. మేమైతే మా ఇంట్లో ఇలా పండగ సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఒక రోజంతా పట్టింది ఈ పని చేయడానికి. చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇష్టంగా చేసుకోవాలి పండగ కదా! ఎక్కువ అంటే ఎండ కొడుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ టేస్టే వేరుంటుంది కదా ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కదా! మీరేమంటారు మరి? సో, ఇది ఇవాల్టి తొలి ఏకాదశి వ్లాగ్ అన్నమాట. సో, అప్పాల పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు టైం వచ్చేసి 4:00 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అక్కడ వెనకాల వాళ్ళైతే అప్పాలు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ వ్లాగ్ చేస్తూ ఉన్నా, వీడియో తీస్తున్నా.
ఊకే వీడియో ఏనా అని అంటున్నారు. సో ఊకే ఏదో ఒకటి అంటున్నారు కాబట్టి నేను వీడియో అయితే తీయాలి అనుకోవట్లేదు. సో ఎందుకంటే పని చేస్తూ వీడియో తీయడం చాలా కష్టం కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ రైతు బిడ్డ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గాయ్స్.